హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పతియే ప్రత్యక్ష దైవం, భర్తే భార్యకు శిరస్సు అనే మాటలను కొందరు భార్యలు ఉల్టాపల్టా చేస్తున్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి, నయనేషు రంభ క్షమయే ధరిత్రి అంటూ భార్యను గురించి ఎంతో గొప్పలు చెప్పారు మన పెద్దలు మరియు పండితులు. అంటే దీని అర్థం ఒక ఆడది పనిలో దాసిగా, సలహాలు ఇవ్వటంలో మంత్రిగా, భోజనం పెట్టటంలో తల్లిగా, అందంలో లక్ష్మిగా, పడకగదిలో రంభగా, క్షమించటంలో భూమాత అంటూ ఆడవారిని ఎంతో బాగా కీర్తించారు. ఆడవారికి తెలివితేటలు అపారం అని ప్రశంసించారు. కాని ఈ తెలివితేటలు కొందరి ఆడవారిలో మితిమీరిపోయి ఆకాశమే హద్దుగా విస్తుపోయే ఆలోచనలు పరాకాష్ఠకు చేరాయి. కష్టాల్లో బాధలో భర్తకు అండగా ఉండాల్సిన కొందరు భార్యామణుల దండగ మారిన ఉపాయాలు సుతిమించిపోతున్నాయి. ఒక్కో ఇల్లాలి క్రిమినల్ ఐడియాలు చూస్తుంటే సూపర్ కంప్యూటర్ కూడా పనిచేయదేమో అన్నట్టుగా ఉంటున్నాయి. ఈ సంఘటనలో మాత్రం భార్య బాధితుడు పెళ్ళాన్ని అది ఒక పిశాచి అనే ట్యాగ్ ఇచ్చేశాడు. అయితే అసలు కథ ఏం జరిగింది తెలుసుకోవాలంటే కథను చివరి వరకు చూడండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లా సాంక్రోయిల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబం అవడంతో కూలిపని చేసి ఇంటిని సాకేవాడు భర్త. దాంతో డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉండేది. భార్య మాత్రం అవేవీ ఆలోచించకుండా డబ్బు అంతా ఎప్పుడూ షాపింగ్ అని, తినుబండారాలకని విరివిగా ఖర్చు చేస్తూ ఉండేది. రోజురోజుకు డబ్బు చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లల చదువుకు కూడా ఇబ్బందిగా ఉందని ఆ భార్య భర్తతో తరచూ గొడవకు దిగేది. అలా భర్తను రోజూ డబ్బు తీసుకురా అని ఇబ్బంది పెడుతూ ఉండేది. అప్పుడు భర్త నేను రోజు 500 కంటే ఎక్కువ తీసుకురాలేనని చెప్పగా అప్పుడు భార్య అదే చనువుగా తన దగ్గర ఒక దిమ్మ తిరిగే ఐడియా ఉందని భర్తతో నంగనాచిగా చెప్పింది. ఈ మహాతల్లి ఇలాంటి దండగమారి ఉపాయం చెప్పటంతో, మాయమాటలు చెప్పడంలో ఈ మహాతల్లి పీహెచ్డీలు కూడా చేసినట్టు భర్తకు చెప్పేసింది. అదేంటంటే కూతురిని గొప్పగా చదివించి డాక్టర్ను, ఇంజనీర్ను చేయొచ్చని, అలాగే డబ్బు లేకపోవడంతో మన కూతురు చదువు ఆగిపోతుందని, తన చదువు కొనసాగించాలంటే డబ్బు కావాలని, దానికోసం తన దగ్గర బంపర్ ఐడియా ఉందని చెప్పటంతో ఆ అమాయకపు భర్త కూతురు చదువు కోసం ఐడియా ఏమిటో చెప్పమని అడిగాడు. అంతే, కట్టుకున్నవాడికి కళ్ళబొల్లి మాటలు చెప్పడంలో పలు గ్రంథాలు రాసిన దానిలా ఇలా చెప్పింది. నువ్వు కిడ్నీ అమ్మడం ద్వారా మనకు డబ్బు వస్తుంది. దాంతో మనం మన అమ్మాయిని చదువును కొనసాగించవచ్చును అని నంగనాచిలా చెప్పింది. ఈ విషయం విన్న ఆ భర్త ఒక్కసారిగా కంగు తిన్నాడు. అయినా నేను కిడ్నీ అమ్మటమేంటి? అయినా ఒక్క కిడ్నీతో నేను కూలిపని ఎలా చేసుకోగలను అని అన్నాడు. కొన్ని రోజులైతే మన కష్టాలు తొలగిపోతాయని భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అయినా అమ్మటానికి కిడ్నీ ఏమైనా ఇడ్లీనా అని గోల చేశాడు. వద్దు అంటే వద్దు అంటూ నిరాకరించాడు. కాని ఆ మహాతల్లి సామధాన దండోపాయాలు ప్రయోగించి కష్టాల సుడిగుండాలు దాటాలంటే కిడ్నీ అమ్మాలని జూరీగలా వెంటపడేది. అలాగే కంచం దగ్గర, మంచం దగ్గర ఇవే మాటలు వెలివేసేది. అలా భర్త వెంబడి జూరీగలా తగిలి కిడ్నీ అమ్మటానికి ఎట్టకేలకు ఒప్పించింది భర్తను. తన భర్త అంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి తన కూతురు చదువు మాత్రమే. భర్త ఒప్పుకోగానే ఇలా చెప్పింది. ఒక్క కిడ్నీ ఉన్నా కూడా పనులు చేసుకోవచ్చని, అయినా అన్ని విధాలా తాను అండగా ఉంటానని పదే పదే చెప్పడంతో ఆఖరికి ఒప్పుకున్నాడు భర్త. కాని భార్య కిడ్నీ అమ్మాలనుకున్నది మాత్రం ఇష్టం వచ్చిన స్పాట్లు తిరగటానికి, కంటికి నచ్చింది కొనటానికి, నోరు ఊరించేవి తినటానికి, ఇలా సకల సంతోషాలకి అక్షయపాత్రగా భర్తగారి కిడ్నీని అమ్మాలనుకుంది. భర్త సరే అని చెప్పగానే బ్రోకర్లకు కాంటాక్ట్ అయ్యింది. అతని సతీమణి సంవత్సరం పాటు కిడ్నీ కొనేవారి కోసం వెతికి సంవత్సరం తర్వాత దొరికాడని భర్త కిడ్నీ ఇడ్లీలా ఇట్టే అమ్మేసింది.
కిడ్నీ అమ్మేశాక 10 లక్షల రూపాయలు చేతికి వచ్చాయి. అలా లక్షలు చూసిన భార్య మొహం కలకలలాడిపోయింది. ఇక్కడే ప్రారంభమైంది అసలు కథ. డబ్బు చేతికి వచ్చాక గాని భార్యగారి అసలు కథ బయటపడలేదు. కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో పరారయ్యింది. భార్య, అవును, అదేంటి ట్విస్ట్ అనుకుంటున్నారా? నిజం. ఆమె అతని ఫేస్బుక్లో పరిచయమైన ఒక వ్యక్తి రవిదాస్తో పరారయ్యింది. 10 లక్షలు తీసుకొని ప్రియుడితో ఉటాయించింది. ఈ ప్రియుడి విషయం పాపం ఆ భర్తకు తన భార్య ప్రియుడితో వెళ్లేదాకా కాని తెలియదు. ఈ విషయం తెలిసిన భర్త ఒక్కసారిగా బిత్తరపోయాడు. అలాగే తనతో కిడ్నీ అమ్మించింది పాప చదువు కోసం కాదా, ప్రియుడితో వెళ్ళడానికా అని అతను లబోదిబోమన్నాడు. వెంటనే తన 2 పిల్లలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. అంతే, ఆ రోజు నుండి తన భార్య అతన్ని కిడ్నీ అమ్మి ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో జంప్ అయిందని ఊరంతా కోడై కూసింది. ఆ భర్త ఊర్లో కూడా తలెత్తుకొని తిరగలేకుండా చేసింది ఆ మహాతల్లి. తనతో పాటు పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేసింది అని రోజూ బాధపడుతూ ఉన్నాడు అతను. పోలీసులు మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గాలించారు. స్నేహితులు, బంధువుల సహాయంతో ఆమెను ప్రియుడితో పాటు కోల్కతాలో గుర్తించారు. ఏడాది క్రితం ఫేస్బుక్లో పరిచయమైన సదరు వ్యక్తితో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. తన దగ్గరికి ఎవరు రావద్దంటూ మొహంపై తలుపులు వేసింది. పోలీసుల వరకు వచ్చిందని మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేసింది మహాతల్లి. అదేమిటంటే అత్తగారింట్లో వేధింపులు తీవ్రమయ్యాయని చెప్పింది. అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ భర్తతో విడాకులు కావాలని చెప్పింది. దాంతోపాటు కిడ్నీ అమ్మిన డబ్బు తన తీయలేనని బుకాయిస్తూ వచ్చింది. ఆమె తన భర్త నుండి, ఇంకా పోలీసుల నుండి తప్పించుకోవటానికి లెక్కలేని అబద్ధాలు చెబుతూ వచ్చింది. ప్రియుడితో పారిపోవటానికి, తినటానికి, ఉండటానికి, డబ్బుల ఇబ్బందులను తప్పించుకోవటానికి ఏకంగా భర్త కిడ్నీకే కన్నం పెట్టింది ఆ భార్య. అతన్ని పెళ్లి చేసుకుని పాపను బాబును కని చివరికి పాప చదువునే సాకుగా పెట్టి భర్త మూత్రపిండం సైతం చోరీ చేయటానికి ముహూర్తం పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ చిన్న చిన్న పిల్లల ఆ భర్త ఉసురు తగలకుండా ఉంటుందా? భర్త కిడ్నీ అమ్మిన పాపానికి భర్త లేడు, ప్రియుడు లేడు, జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉంది. పాపం వదిలేస్తే చిన్న పిల్లల జీవితాలను పాడు చేసింది. అలాగే అమాయకత్వపు భర్త జీవితాన్ని కూడా నాశనం చేసింది. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే తస్మాత్ జాగ్రత్త. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.